హలో ఆల్, వెల్కమ్ టు థైవ్యూ అండ్ హియర్ ఇస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం మదగజ రాజా. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అవుట్ డేటెడ్ అనిపించింది. అంటే మీకు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కామెడీ నచ్చుతోంది అంటే మేబీ మీరు ట్రై చేయొచ్చేమో, కానీ స్టోరీ మాత్రం అవుట్ డేటెడ్. టెక్నికాలిటీ కానీ ఎంగేజింగ్గా కానీ ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీ చూస్తే స్టోరీ టెల్లింగ్ అనేది ఎంత ఎవాల్వ్ అయిందని మీకు అర్థమైపోతుంది. హీరోయిన్స్తో ఎక్స్పోజింగ్ డబుల్ మీనింగ్ జోక్స్, అన్నెసెసరీ సాంగ్స్, వింత కామెడీ ట్రాక్లు ఇవన్నీ అవుతూ ఉంటాయి సినిమాలో. ఆ కెమెరా యాంగిల్స్కి మైండ్ పోద్ది. మరి సినిమా తమిళ్లో హిట్ అంటారా? ఎస్, సినిమాలో సంతానం కామెడీ బాగుంది. అప్పట్లో మనం సంతానం పంచులు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా తమిళ్ డబ్బింగ్ మూవీస్ లో. సో అదనమాట, సేమ్ అవే ఉంటాయి. లాస్ట్ లో డెడ్ బాడీ కామెడీ బాగుంటుంది, నో బ్రెయినరే. స్టిల్ నీట్ గా ఎంజాయ్ చేయొచ్చు. మిగతా స్టోరీ అంతా ఏదో అలా లాగుతారు అంతే. మేకర్స్ హీరోయిన్స్ ని గ్లామ్ డాల్స్ లో వాడతారు. భయ స్టోరీ గురించి చెప్పచ్చు కదా అంటారా? ఒక ఫ్రెండ్ మళ్ళీ రీయూనియన్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ని కలుసుకొని వాళ్ళకున్న కష్టాలు సాల్వ్ చేయడమే స్టోరీ. స్టార్టింగ్ 50 minutes గ్రోన్ అప్స్ అనే హాలీవుడ్ మూవీ నుంచి లేపేశారు. తర్వాత సొంత కవిత్వమే. సాంగ్స్ మాత్రం టూ బ్యాడ్ అమ్మా. విజయ్ యాంథనీ అంటే క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకా విజువల్స్ కూడా బ్యాడ్ ఉంటాయి. కొన్ని షార్ట్స్ నోకియా 3GB క్వాలిటీతో తీసారా అనే డౌట్ కూడా వస్తుంది. సుందర్ సి గారి సినిమాలకి ఇప్పుడు లోటు ఉంది కాబట్టి తమిళ్లో ఆడింది. మనోళ్ళకి సంధానం కామెడీ మీద ఇంకా ప్రేమ ఉంటే మేబీ చూస్తారేమో. మిగతా స్టోరీలో ఏం ఉండదు. అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్, సోను సూద్ ఇలా చాలా మంది క్యాస్ట్ ఉన్నారు. హీరోయిన్స్ ని గ్లామ్ డాల్స్ లో వాడితే సోను సూద్ ని అలా నేమ్ సేక్ కి విలన్ గా పెట్టారు. సంతానం అండ్ హీరో విశాల్ మాత్రమే న్యాయం చేశారు. నాకు అసలు స్టోరీ ఏం అక్కర్లేదు. 10 years బ్యాక్ కామెడీ మూవీస్ ఎంజాయ్ చేసేవాడిని అని మీరు అనుకుంటే మదగజ రాజా ట్రై చేయొచ్చేమో. నేనైతే కామెడీ బిట్స్ కొన్ని అక్కడక్కడ ఎంజాయ్ చేయగలిగాను. కొన్ని పోర్షన్స్ ఎక్స్ట్రీమ్లీ ప్రాబ్లమాటిక్ అనిపించాయి. ఇంకా 10 years బ్యాక్ మూవీ కాబట్టి అవే మెన్షన్ చేయట్లేదు. బై ద వే, ఈ మూవీలో హీరో విశాల్ తన డబ్బింగ్ చేసుకోలేదు. డబ్బింగ్ ఇచ్చింది హేమచంద్ర గారు. వెళ్లే ముందు ఇది మైండ్ లో పెట్టుకుని వెళ్ళాలి. సో దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు థైవ్యూ and hit the bell icon for more updates. Signing off, Team Thiview.